ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త గురించి మనం చూడబోతున్నామండి. మార్కు సువార్త యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన పుట్టుక, ఆయన యొక్క జీవితము, ఆయన బోధ, ఆయన పరిచర్య, అలాగే ఆయన మరణము, పునరుద్ధానము, ఈ అంశాల గురించి నలుగురు సువార్తికులు 4 సువార్తలు రాశారు. అవి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్త. ఇవి అందరికీ తెలిసినవి. అయితే మార్కు తన సువార్తకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త చూసాం గత పాఠంలో. యేసుక్రీస్తు జీవితాన్ని గురించి, యేసుని రాజుగా పేర్కొంటూ ఆయన రాసిన విషయాలన్నీ. అయితే మార్కు సువార్తలో ప్రారంభమే ఎలా ఉంటుందంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమని ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తుని ఇక్కడ దేవుని కుమారుడిగా మార్కు అభివర్ణిస్తూ రాశాడు. అంటే ఆయనేమో రాజుగా చెప్తూ రాశాడు, ఈయనేమో దేవుని కుమారుడిగా. అన్ని నిజమైన విషయాలే. ఒక్కొక్కరి నుండి దేవుడు ఒక్కో విధమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు దేవుడు తెలియజేశాడు. సో యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి మార్కు సువార్తలో ప్రయారిటీ ఇవ్వబడింది. 1వ అధ్యాయంలో యథావిధిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య, యేసుక్రీస్తు బాప్తిస్మం పొందడం, యేసుక్రీస్తు అరణ్యంలో శోధించబడటం, శిష్యులను ఏర్పాటు చేసుకోవడం, కపెర్నహూములో స్వస్థతలు, అలాగే దురాత్మల నుండి ప్రజలకు విడుదల చేయడం అనేది మనం చూస్తాం. 1వ అధ్యాయం 38వ వచనములో ఒక ప్రత్యేకమైన మాట మార్కు సువార్తలో మెన్షన్ చేయబడింది. అదేంటంటే, యేసు ప్రభు అంటున్న మాట, రండి, ఆయన ఇతర సమీప గ్రామముల్లో నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, సువార్తను ఇశ్రాయేల్ ప్రాంతం అంతటిలో ప్రకటించడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకి చాలా సమాధానాల్లో ఇది కూడా. ఎందుకు వచ్చాడు అంటే, ఇశ్రాయేల్ ప్రాంతం అంతటికి స్వార్థను ప్రకటించడానికి యేసు వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సిన వారమై ఉన్నాము. అలాగే ఇక 2వ అధ్యాయంలో యథావిధిగా యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఇక్కడ మార్కు సువార్త 2లో ఉంటాయి. అలాగే 3వ అధ్యాయంకి వచ్చేపాటికి చేయగల వాడిని సమాజ మందిరంలో స్వస్థపరచడం విశ్రాంతి దినమున, అది ఆల్రెడీ మత్తయి మెన్షన్ చేసిన విషయమే. అయితే 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారే స్వార్థ ప్రకటించుటకు వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. ఈ 12 మందిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో ఒక మాట ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది. దేనికి యేసు ప్రభు ఈ 12 మందిని ఎంచుకున్నాడయ్యా అనంటే, వారు ఆయనతో ఉండడానికి, అంటే ప్రభుతో ఉండడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘాన్ని కూడా అంతే, తనతో ఉండడానికే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. ఆ తర్వాత వాళ్ళకి దేవుడు కొన్ని అధికారాలు కూడా ఇచ్చాడు. 12 మంది అపోస్తులు వాళ్ళకి అధికారాలు ఇచ్చారు. అయితే 3:20లో ప్రత్యేకమైన విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేంటి అంటే, పరిచర్యలు ఎంత గుంపులు రావడం వల్ల భోజనం చేయుటకైనా వారికి వీలు లేకపోయాను, భోజనం చేసే టైం కూడా లేదు అని మెన్షన్ చేయబడింది. అంటే అంత బిజీగా వాళ్ళు మినిస్ట్రీ పరిచర్యలో ఉన్నారు. తర్వాత ఈ సంగతి తెలుసుకుని ఆయన ఇంటి వాళ్ళు 21వ వచనంలో 3వ అధ్యాయంలో ఆయనకు మతి చెల్లించింది అని చెప్పి ఆయన పట్టుకోవాలని చూశారు. అంటే ఆయన ఓన్ హౌస్, సొంత ఇంటి వారే, సొంత ఇంట్లో వాళ్ళు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలా, దేవునిగా అంగీకరించలా. యోసేపుకి విషయం తెలుసు, మరీకి విషయం తెలుసు, కానీ ఎవరికి మిగతా విషయాలు తెలియదు. ఒకవేళ చెప్పినా ఆ తర్వాత కలవలు వీళ్ళు వింటారా? సో ఇక్కడ వాళ్ళు యేసుకు మతి చెల్లించిందని అనుకుని ఆయన పట్టుకోవాలనుకున్నారు. కొంతమంది ఏమో యాజ్ యూజువల్గా దెయ్యాల అధిపత్యతో ఇతడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ప్రభు పరిచర్యలో జరిగిన విషయాలు ప్రత్యేకమైన ఈ మార్కు 3లో రాయబడ్డాయి. ఇక మార్కు 4వ అధ్యాయంలో యాజ్ యూజువల్గా ఉన్న ఉపమానాలు, మత్తయి తన 13వ అధ్యాయంలో చెప్పిన ఉపమానాలే మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. 5వ అధ్యాయంలో కూడా సేనాదయం పట్టినవాడు, రక్తస్రావ రోగం గల స్త్రీ స్వస్థత పొందడం, యాయిరు కుమార్తె చనిపోయిన అమ్మాయి బ్రతకటం, నిజంగా అద్భుతమైన విషయాలు. యేసు చేసిన అద్భుతాలు
ప్రపంచ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ జరగలేదు అలాంటివి. అలాంటి గొప్పవి జరిగినాయి. ప్రజలు రిలీఫ్, విడుదల, గొప్ప విడుదల పొందడం మనము చూస్తాం యేసయ్య కాలంలో. అయితే ప్రియులారా, 6వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూడాలి 3వ వచనంలో. అదేంటి అని అంటే, ఈ సంగతులన్నీ బోధిస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది, ఇతను చదువుకోలేదు కదా. ఆ మాట మనం చూడొచ్చు అనమాట. ఇతను చదువుకోలేదు, ఈ సంగతులు ఎక్కడి నుండి వచ్చినాయి, ఇలాంటి అద్భుతాలు ఏం చేస్తున్నాడు ఏంటి, మరే కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా అని. ఇదిగో వాళ్ళ సహోదరుడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనే వాళ్ళ బ్రదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఈయన వడ్లవాడు కాదా, ఈయన వడ్రంగివాడు కాదా, ఇతను కామన్ మ్యాన్ కదా, ఎలా చేస్తున్నాడు ఇవన్నీ అని ఒక అభ్యంతరం అనేది తీసుకొచ్చినప్పుడు ప్రభు అంటాడు, ప్రవక్త స్వదేశంలో తన సొంత ప్రాంతంలో తప్ప ఎక్కడ గణహీనుడు కాడు అని చెప్పి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడి అక్కడ ఎక్కువ కార్యాలు కూడా చేయలేకపోయాడు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో యాజ్ యూజువల్గా బాప్తిస్మిచ్చు యోహాను మరణము, యేసు ప్రభు పరిచర్య, సముద్రం మీద నడవడం, ఇవి ఆల్రెడీ మత్తయి సువార్తలో ఉన్న విషయాలే. అయితే 7వ అధ్యాయంలో యథావిధిగా శిష్యుల మీద వాళ్ళు ఆరోపణ చేయడం, ఆచారాల విషయంలో అప్పుడు ప్రభు అంటాడు, హృదయంలో నుండి బయటకు వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయని చెప్పి మంచి మాటలు 7వ అధ్యాయం 21 వచనాల్లో హృదయంలో నుండి బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచే విషయాల గురించి మాట్లాడాడు. మత్తయి ఇదే విషయాల గురించి కూడా ప్రస్తావన చేశాడు. అయితే కనాను స్త్రీ గురించి, గుడ్డివారు విడుదల పొందడం గురించి మత్తయి వీటిని కూడా మెన్షన్ చేశాడు. అయితే 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో శిష్యులకి దగ్గర ప్రభు రివ్యూ తీసుకోవడం, ఏంటి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మత్తయిలో ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించి మెన్షన్ చేయడం లేదు. 9వ అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతరకొండ, అలాగే చాంద్ర రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం, ప్రార్థన వల్ల మాత్రమే ఇలాంటి కొన్ని హార్డ్గా ఉన్న ఇష్యూస్ని ప్రార్థన వల్ల తప్ప ఇంకే విధంగా అసాధ్యం అని చెప్పడం మనం చూస్తాం. అలాగే ఇంకో విషయము 38లో ఇంకో విషయం ఉంటుంది. అదేంటి అని అంటే, ఒక అతను నీ పేరుతో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడయ్యా అని అంటే, ఎస్ అది పాసిబుల్ ఉంది. యేసు ప్రభు పేరు చెప్పి ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది జరిగింది. ఆయన కాలంలోనే జరిగితే నా పక్షమున ఉండకపోతే నాకు విరోధి, నా పేరుతోనే ఆయన చేస్తున్నాడు కదా, కానివ్వండి, ఆయన ఆటంకపరచొద్దు, కానివ్వండి అని చెప్పేసి ఒక మాట అంటాడు. నరకం గురించి 9వ అధ్యాయం మనం చూడవచ్చు 48వ వచనంలో, నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటువంటి మాట మనకి ఇక్కడ నరకం గురించి కనిపిస్తూ ఉంటుంది. ఇక 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తల గురించి చెప్పిన మాట, ఇది మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో మనకి ఉన్న మాటే, కొత్తది అయితే ఏమీ కాదు. మిగతా అన్నీ కూడా 11లో యేసు ప్రభు గాడిద మీద యెరూషలేము దేవాలయానికి వెళ్ళడం, దేవాలయాన్ని శుద్ధి చేయడం, ఇది కూడా ఉన్నదే. అయితే కొన్ని ఈ వివరణలు అనేవి కొన్ని ఎక్స్ట్రాగా, అంటే కొన్ని ఆయన మెన్షన్ చేయని కొన్ని విషయాలు మార్కు సువార్తలో మెన్షన్ చేయబడ్డాయి. ఇక 12వ అధ్యాయంలో ద్రాక్ష తోట ఉపమానం గురించి చెప్తాడు. ఇది ఆల్రెడీ ఆ పాత నిబంధన సంబంధించి సేవకులు, క్రొత్త నిబంధన సేవకులు అంటే బాప్తిస్మిచ్చు యోహాను, యేసు వరకు కూడా జరిగిన విషయాలు ఈ ఉపమానంలో ఉంటాయి. ఇది ఆల్రెడీ మత్తయి రాశాడు, లూకా రాశాడు, మార్కు, ముగ్గురు రాసిన ఉపమానాలు కొన్ని 3 కలిసి ఉంటాయి. అయితే యేసు ప్రభు యాటిట్యూడ్ గురించి, క్యారెక్టర్ గురించి 12వ అధ్యాయం 13లో వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన మాటల్లో చిక్కుపరచాలని కొంతమంది పరిసయ్యుల్ని, హేరోదీయుల్ని పంపించినప్పుడు అక్కడ మాట అంటున్నారు. అదేంటి, ఆయన గురించి అంటున్నారు కదా, బోధకుడా నీవు సత్యవంతుడు. ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు, హేరోదీయులు యేసయ్య గురించి చెప్పిన మాట, నువ్వు సత్యవంతుడివి. యేసు ప్రభు సత్యవంతుడు, విమర్శకులకు కూడా దొరకలేదు, ఆయనలో ఏ పాపం కనపడలేదు. నీవు సత్యవంతుడు, అలాగే నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు. డబ్బు ఇస్తేనో, లేకపోతే రాజకీయ పదవి అండా ఉంటేనో, లేదా అధికారంలో ఉన్నాడు కదా అని వీళ్ళు ఎవరిని ఆయన లక్ష్య పెట్టడు. ఆధ్యాత్మికంగా ఎవరిని లక్ష్య పెట్టడం అని మాకు తెలుసు. నువ్వు మోమాటం లేదు, దేవుని మార్గాన్ని ఉన్నట్టుగా స్ట్రైట్గా మాట్లాడతావు. సేవకులకి ఇలాంటి లక్షణాలు చాలా అవసరం. సత్యవంతులుగా ఉండాలి, మోమాటం లేని వారుగా ఉండాలి, దైవికమైన విషయంలో ఎక్కడ రాజీ పడని స్వభావము చాలా అవసరం. సో అది యేసయ్య నేచర్ అని వీళ్ళు గ్రహించారనమాట. సో అలా వాళ్ళకు కొన్ని ప్రశ్నలు అడగడం, ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పడం మనం ఈ అధ్యాయంలో చూస్తాము.
13వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యాజ్ యూజువల్గా మందిరానికి శిష్యులు అందరూ వెళ్ళినప్పుడు ఆ దినాల గురించి, శ్రమ దినాల గురించి మాట్లాడటం మనం చూస్తాము. ఆ రోజు గురించి ఎవరికి తెలియదని 10:32 అంటాడు. ఎవరికి తెలియదు, ఎవరైనా చెప్తే నమ్మొద్దని కూడా చెప్పాడు. 14వ అధ్యాయంలో బేతనియా అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు రావడం, అత్తరుతో ఆ స్త్రీ అభిషేకించడం, యేసుని యూదా అప్పగించడానికి ప్లాన్ చేయడం, ప్రభురాత్రి భోజనం, ఇది 14వ అధ్యాయంలో ఉంది. మిగతా వాటిలో కూడా మనకు కనిపిస్తుంది. అయితే యేసయ్యను అప్పగించిన తర్వాత రాత్రి జరిగినటువంటి విచారణ కూడా ఈ గ్రంథంలో మార్కు సువార్తలో క్లియర్గా మత్తయి ఎలా రాశాడో మార్కు కూడా అలానే వివరంగా రాశాడు, లూకా కూడా అలాగనే వివరంగా రాశాడు, యోహాన్ కూడా రాశాడు. ఆ రాత్రి జరిగినటువంటి విషయాలు వాస్తవం చెప్పాలంటే వీళ్ళు యేసుతో లేరు, వీళ్ళు ఎక్కడో దూరంగా ఉండి చూడటము, లేకపోతే ఇంకా జనసమూహంలో ఉండడమే కానీ పబ్లిక్గా బయటకు వచ్చిన వాళ్ళు కాదు. అయినప్పటికీ జరిగిన సంఘటన అందరు రాశారు, చాలా కరెక్ట్గా ఉండింది. సో అయితే పేతురు అబద్ధం ఆడటం, మరలా తిరిగి ఆయన బాధపడటం కూడా ఈ 72వ వచనంలో ఉంటుంది. 14వ అధ్యాయంలో 15లో యేసు ప్రభు గూర్చినటువంటి ఈ విచారణ ప్రధాన యాజకుడి దగ్గర రాత్రి, ఉదయం పిలాతు దగ్గర, మరలా హేరోదు దగ్గరికి, మరలా పిలాతు దగ్గరికి, ఇలా అన్ని చోట్లకి ఆయన తిప్పడం. అయితే పిలాతు ఎందుకు పిలాతు యేసుని సిలువేయడానికి అప్పగించాడు ఒక రీజన్ మార్కు సువార్త 15:15లో ఉంది. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాను. యేసయ్య తప్పు చేయలేదని తెలుసు, ఇతనిలో నాకు ఏ దోషము కనపడలేదని చెప్పి చేతులు కడుక్కున్న పిలాతు ఎందుకు శిక్ష విధించాడు అంటే పిలాతు జనసమూహాన్ని సంతోషపెట్టాలనుకున్నాడు. ఏ రోజు కూడా జనసమూహాన్ని సంతోషపెట్టడం కోసం ఆ మందిరాన్ని పునర్నిర్మిస్తా వచ్చాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న హేరోదు, ఈ హేరోదు వేరు. పిలాతు కూడా, అంటే పౌలుని విచారణ చేసిన అధికారులు వీళ్ళందరూ కూడా యూదుల్ని సంతోషపెట్టి ఎక్కువ కాలం వాళ్ళ మీద అధిపతులుగా ఉండాలని ప్లాన్ చేసి ఆ క్రమంలోనే యేసు ప్రభువుని సిలువ వేయడానికి అప్పగించారు. సిలువ వేసేటప్పుడు పల్లెటూరు నుండి వచ్చినటువంటి అలెగ్జాంద్రు రూపునకు తండ్రిగా ఉన్నటువంటి ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తిని సిలువ మోయడానికి తీసుకురావడం, దొంగలు నిందించడం, దారిని పోయే వాళ్ళు నిందించడం, సిలువ మరణం, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ క్లియర్గా ఉన్నాయి. చనిపోయాక సిలువ మీద ఏం జరిగింది. అయితే మత్తయి సువార్తలో ఉన్న విషయమే మార్కులో ఇంకో కొంచెం వివరంగా ఇక్కడ ఉంది. మత్తయి సువార్తలో ఉన్న విషయమే మార్కు సువార్త 15వ అధ్యాయంలో 42వ వచనం 43వ వచనం చూస్తే అరిమత యోసేపు గురించి కొంచెం క్లారిటీ ఉంది ఇక్కడ. అదేంటి అంటే యేసుని బహిరంగంగా అంగీకరిస్తేనే సమాజం నుండి వెళ్ళేసే సమయంలో అరిమత యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం కావాలని అడిగాడు. తెగించి అడిగాడు అనే మాట ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో యేసుకు సపోర్టర్స్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. యేసు శిష్యులమని చెప్పుకుంటే సమస్యలు. అలాంటి టైంలో ఇతను తెగించి మరీ వెళ్ళాడు అనే మాట మార్క్స్ వార్తలోనే మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక గొప్ప అంశం ఇందులో ప్రస్తావించబడింది. అలాగే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు తిరిగి లేచిన విషయము, ఆ తరువాత మొదటిగా ఆమెకు కనపడి మగ్దలేని మరి కనపడినప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు. దాన్ని బట్టి ప్రభు వారిని గద్దించాడు అనే మాట 14లో, మార్క్స్ వార్త 16:14లో ఆ శిష్యుల అపనమ్మికను బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి ప్రభు వారిని గద్దించాడు అనే మాట రాయబడింది. ఇది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత కమిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదేంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ ఉంటుంది, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని, నమ్మిన వారి వల్ల ఇవి జరుగుతాయి అని చెప్పి కొన్ని అధికారాలు నమ్మిన వాళ్ళందరికీ ఇచ్చాడు. అయితే ఆయన పరలోకానికి వెళ్ళిన విషయం కూడా మెన్షన్ చేసిన తర్వాత జరిగినటువంటి విషయం అపోస్తుల కార్యముల్లో ఏదైతే జరిగిందో దాని గురించి ఒక వివరణ ఇక్కడ ఉంది. 20వ వచనంలో మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. అంత వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏం జరిగింది? ప్రభు వారికి సాకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియ వలన వాక్యం స్థిరపరచుచుండెను. ఆమేన్. ప్రభు వారికి సాకారుడుగా ఉన్నాడు. ఇది విషయం.
అపోస్తుల కార్యాలు మనం చదివితే అంత గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అయ్యా అని అంటే, ప్రభు వారికి సాకారుడుగా ఉన్నాడు. ఆయన వారికి సాకారంగా ఉండబట్టి అవన్నీ జరిగినాయి. ప్రభు ఎక్కడ ఉన్నాడు? పైకి వెళ్ళాడు కదా పరలోకానికి. పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నాడు. తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్మ అయినా ముగ్గురు పొజిషన్స్ వేరువేరైనా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అయినప్పటికీ ముగ్గురు చర్యలు ఒకటే. ఆయన చేసిన ఏం చేసిన అన్నీ ఒకటే. ఈ విధంగా మార్క్స్ వార్తలో ఉన్న 16 అధ్యాయాలు చదవడానికి 1 అవర్ పడుతుంది. చదవండి, ప్రతి సంఘటన రాసుకునండి, వాటి గురించి ఇండివిజువల్గా ధ్యానం చేయాలి. అప్పుడే మనకి యేసు ప్రభు పరిచర్య గురించి బాగా అర్థమవుతుంది. ఇది సమీక్ష మాత్రమే నేను చెప్పింది. చదవండి, ప్రార్థించండి, ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.